కల్తీ సారా తాగి 100 మంది మృతి. కల్తీ కల్తీ కల్తీ. మనం తినే తిండిలో కల్తీ, మనం తాగే నీరులో కల్తీ, ఆఖరికి మనం పీల్చే గాలిలో కూడా కల్తీయే. తమ ఎంత పెట్టులు నింపుకోవడానికి, అంతస్తు పెంచుకోవడానికి సగటు మనిషిని పీక్కు తినే రాక్షసులు అవుతుంటే ఈ చట్టాలు, ఈ పోలీసులు, ఈ న్యాయాలు ఏం చేస్తున్నట్లు? నువ్వు అంటున్న కల్తీ స్వతంత్ర భారత పౌరుడి ఆలోచనలోనే ఉంది చైతన్య. ఆనాడు ఎందరో ప్రాణాలు త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్యం ఈనాడు ప్రజాసేవ పేరుతో పదవులకు ఎగబాకి తాకట్టు పెట్ట చూస్తున్న కొందరు నాయకులకి, వాళ్లను పెంచి పోషిస్తున్న స్మగ్లర్లకి, గుండాలకి సద్దన్నమైంది. పరాయి పాలనలో భారతీయులకి త్యాగమే ఊపిరై తెల్లదొరల్ని పారదోలితే నేటి మన ప్రజాస్వామ్యంలో స్వార్థమే ప్రాణమై రాజ్యం వెళుతుంది. ఎటు చూసిన అవినీతి, బంధుప్రీతి, పదవీ వ్యామోహం, అక్రమ వ్యాపారం, లంచగొండితనం, వీటన్నిటినీ తుడిచిపెట్టి అటు అరాచకాన్ని అణిచివేసి సమాజాన్ని స్థాపించగల శక్తి ఒక్క విప్లవానికే ఉంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిస్తాను. నేను సైతం విశ్వ సృష్టికి అస్సలొక్కటి దారపోస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు? ఈ రోజు రాత్రికి 1000 మంది నిర్భాగ్యుల్ని పట్టణ పెట్టుకునే దొంగసారా రవాణా అవుతుంది. దాన్ని ఎలాగైనా నేలపాలు చేయండి. చైతన్య, సుధా, ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. కానీ ఒక్క మాట, హింస నా అభిమతం కాదు. అలా అని అన్యాయానికి తల వంచి చావలేని పిరికి పందలం కాదు. ఈ గడ్డ మీద వెర్రి తలలు వేస్తున్న దుష్ట శక్తుల్ని తుడిచిపెట్టే రుద్ర జ్వాలలో. త్వరగా లోడ్ చేయండి. కమాన్, క్విక్ క్విక్, త్వరగా లోడ్ చేయండి. లాయర్ భరత్ హియర్. తెలుసు. ఎవరు మీరు? సృష్టికి ప్రతి సృష్టి చేసే అపర విశ్వామిత్రులం. మేం చేసే ప్రతి మంచి పనికి మీ తమ్ముడు అడ్డు తగులుతున్నాడు. అందుకు హెచ్చరిస్తున్నాం. వాట్ డు యు మీన్? హూ ఆర్ యు? అరవకు. న్యాయంగా మేము హెచ్చరించవలసిన అవసరం మాకు లేదు. కానీ నీ మంచితనం తెలుసుకున్నాం గనుకనే హెచ్చరిస్తున్నాం. మర్యాదగా నా మాట విని నీ తమ్ముడిని అదుపులో పెట్టుకున్నావా, నీ తమ్ముడిని ఇంటికి వస్తాడు. లేదా వాడి శవాన్ని మేమే పంపించాల్సి వస్తుంది. యూ బ్లడీ ఫుల్! హూ ఆర్ యు? హూ ఆర్ యు? హలో హలో హలో. ఏమండి, ఎవరు ఫోన్ చేసింది? జ్యోతి, చైతన్య ఎక్కడ? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినట్టున్నాడు. అసలు ఏమైందండి?
జ్యోతి, చైతన్యం నువ్వు కడుపున పుట్టిన బిడ్డలా పెంచుతున్నావు. నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. కానీ వాడు ఏం చేశాడండి? గొడ్డలతో నరకాల్సిన వాటిని గొడ్డుతో తీసేయాలని చూస్తున్నాడు. అమావాస్య చీకటిలో వెన్నులు పండించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో వాడు కొండనే ఢీకుంటున్నాడు. దుర్మార్గులతో కూరతో కోరి తగాదాలు పెట్టుకుంటున్నాడు. వాడి ఆవేశానికి ఆనకట్టలు వేయాలి. వాడి ఆలోచనల్ని సాహసాల మీద కాకుండా సహనం మీదకి మళ్లించాలి. జ్యోతి, అమ్మగా నువ్వు ఈ పని చేయగలవు, గాని మందలించి అన్నగా నేనేం చేయలేను. నువ్వు ఎలాగైనా సరే వాడిని ఒప్పించి తీరాలి.